అనంతపురం జిల్లాలో ఆర్డిటి 1969లో స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 90,000 మంది హౌసింగ్ నిర్మించి పేద ప్రజలకి అంటే కొట్టాల్లో ఉండే వాళ్ళని ఒక గౌరవప్రదమైన ఇళ్లలే తీసుకొచ్చారు ఆర్డిటి సంస్థ. అదేవిధంగా కొన్ని వేల మందికి విద్యను చెప్తూ ఈరోజు ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఎంతోమంది విదేశాల్లో చదువుకునే విధంగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఆర్డిటి పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తూ ఉంది. అంతేకాదు ఆర్డిటి సంస్థ 3 హాస్పిటల్స్ని అనంతపురం జిల్లాలో నెలకొల్పి రోజుకి వేల మందికి ఓపీని ఇస్తూ మరి ముఖ్యంగా గైనిక్ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అంటే సిజేరియన్కి ఎక్కువ ప్రయాటిస్తున్న ఈ కాలంలో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎంతో మంచి మెడికల్ సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళు ఈరోజు ఆరోగ్యం అంటేనే లేదంటే హాస్పిటాలిటీ అంటేనే ఆర్డిటి అనే విధంగా సేవలు అందిస్తున్నట్టు ఆర్డిటి సంస్థను నేను చూశాను. అంతేకాదు నేను వ్యక్తిగతంగా చాలామందికి కొన్ని వందల మందికి నేను ఆర్డిటి ద్వారా వాళ్ళకి ఆపరేషన్స్ విషయంలో అయితేనేమి లేకుంటే ఇంకా ఏదైతే విషయం అయితేనే నేను దాదాపుగా 1,00,000 నుండి 10 లక్షల దాకా ఒక్కొక్క పేషెంట్కి ఆపరేషన్స్కి క్యాన్సర్ కావచ్చు, లేదంటే వెన్నుముక విరిగినాలు కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళకి కావచ్చు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కావచ్చు, కాలేయం దెబ్బతిని వచ్చిన వాళ్ళు కావచ్చు, కిడ్నీ బాధితులకు కావచ్చు, ఇట్లా ఒక్కొక్కరికి సార్ అక్కడికి మేము మా దగ్గరికి ఎవరైనా పేద ప్రజలు వచ్చినప్పుడు మేము ఆర్డిటి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ₹1 కూడా పేషెంట్ పెట్టుకోకుండా వాళ్ళు లెటరు కార్పొరేట్ హాస్పిటల్స్కి బెంగళూరుకి రెఫర్ చేసి అక్కడ మెరుగైన వైద్యం చేసి కొన్ని వందల ప్రాణాలు ఆర్డిటి కాపాడింది. దాంట్లో భాగంగా చాలా గర్వపడుతున్నాను. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. అప్పుడే పుట్టిన బాబు కోసం ఆర్డిటిని మేము ఆశ్రయిస్తే ఆ అబ్బాయి చాలా పరిస్థితి బాగలేదు. ఆ అబ్బాయికి మేము ఆశ్రయించినప్పుడు ఆర్డిటి సంస్థ చెప్పింది ఆర్డిటి చాలా ఇబ్బందులు ఉంది, ఇప్పుడు సహాయం చేసే పరిస్థితులు లేము అని ఆర్డిటి చెప్పింది. నేను అప్పుడు చెప్పాను, సార్ ఇప్పుడే పుట్టారు ఒక 1 వీక్ బాబు, ఆ బాబు వాళ్ళు పైసా కూడబెట్టుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు. పేదవాళ్ళు కూలి పని చేసుకుని బతికేవాళ్ళు, వాళ్ళకి మన ఆర్డిటి సంస్థ సహాయం చేస్తే ఆ చిన్న పిల్లాడుకు ప్రాణం పోసినట్టు అవుతుంది, ఆ తల్లి కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందంటే నీకు అంతా తెలుసు కదా రాజగోపాల్, మనం ఇప్పుడు ఆర్డిటి పరిస్థితి మీకు తెలుసు కదా, మనం ఏం సహాయం చేసే పరిస్థితులు లేము. కాబట్టి ఇప్పటి నుంచి ఆర్డిటి సంస్థ మనం ఎలాంటి సహాయం చేయలేం. మనకి FCRA రద్దు చేశారు. రెన్యువల్ అయిన తర్వాత ఇట్లాంటి కేసులు ఏమైనా ఉంటే కూడా మనం సహాయం చేద్దాం. తప్పకుండా మనం ఉన్నదే సహాయం చేయడానికి కదా, 55 ఏళ్ళ పైగా మనం సహాయం చేస్తున్నాం అని సార్ చెప్పినప్పుడు ఆ పిల్లోని తల్లిదండ్రులు మదన పడినప్పుడు వాళ్ళ బాధ వాళ్ళ కళ్ళల్లో ఆర్తనాదాలు చూసినప్పుడు నాకు ఆర్డిటి సంస్థ లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ ఏమైపోతారని ఆ రోజు చాలా బాధ వేసింది నాకు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆర్డిటి సంస్థకి కష్టం వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆర్డిటికి సంస్థకి సేవ్ ఆర్డిట్ అనే కార్యక్రమం జిల్లాలో ఎక్కడ జరిగినా కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నా. దాంట్లో భాగంగానే మన తలారి రంగయ్య సారు కళ్యాణదుర్గ నియోజకవర్గంలో మొన్న ఒక బైక్ ర్యాలీ దాదాపుగా 4,000 పైన బైకులతో ఆయన పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. దానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి అంత పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. అట్లాంటి ర్యాలీలో నేను కూడా పాల్గొన్నాను. ఆ రోజు సేవ్ ఆర్డిటి నిదానంతో చాలా కళ్యాణదుర్గం మొత్తం 5 మండలాలు మారుమోగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన ఈ కార్యక్రమం తీసుకున్న ఈ పాదయాత్ర కూడా ప్రజలందరూ కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు అప్పుడే, అన్న మళ్ళీ సార్ కార్యక్రమం పెట్టుకున్నట్టు కదా, మేము సార్ని కలిసి మా సమస్యలు ఆడిట్ మాకు చేసిన సేవలు లేకుండా ఆడిట్ ద్వారా మేము పొందిన బెనిఫిట్స్ మేము చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉంటుందా అని మమ్మల్ని అడుగుతున్నారు. తప్పకుండా ఉంటుంది, మీరు ఎప్పుడు కలుస్తాం ఎక్కడ కలుస్తాం అంటే కూడా మీరు కలిసి రావచ్చు, మేము ఎక్కడ రావాలని చెప్తామని కూడా ప్రజలు మాకైతే ఫోన్ చేస్తుంటే వాళ్ళని కూడా చెప్తున్నాం. తప్పకుండా ఆడిట్ని కాపాడుకున్న దాంట్లో నేను తప్పకుండా నా పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. నేను నా వంతుగా తప్పకుండా ఆర్డిటి సేవ్ ఆర్డిట్లో నేను డెఫినెట్గా 24 అవర్స్ కూడా ఆ సంస్థ కోసం కాపాడుకోవడానికి నేను శాయశక్తిలో కృషి చేస్తాను. అందరూ కూడా ప్రజలు బెనిఫిట్ పొందిన వాళ్ళు లేదా ఆడిట్ కావాలనుకున్న వాళ్ళు, ప్రజాస్వామ్యులు మన ఆడిట్ సేవ ఏ విధంగా చేస్తుందో ఇండివిజువల్గా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మానవతావాది కూడా ఈ సేవ్ ఆడిట్ కార్యక్రమంలో పాల్గొనాలా. మన రంగయ్య సార్ సపోర్ట్ గాను ఆడిట్ సపోర్ట్ గాను ముఖ్యంగా ఆడిట్ సంస్థ కోసం సార్ చేస్తున్నాడు. మనం సార్కి సపోర్ట్ చేసినప్పుడు ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజలు
ప్రజల నినాదాన్ని ప్రభుత్వాలు తీసుకొని ఆ ప్రభుత్వాలు స్పందించి ఈ ఎఫ్సిఆర్ఏ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించి ఆడిట్ని మళ్ళీ కూడా వాళ్ళు యథాతథంగా జరుపుకోవడానికి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలా. అందరూ వచ్చి మన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దాం. ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం పనిచేయడానికి, పేద ప్రజల కోసం లేదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు కాబట్టి ఇక్కడ ఆడిట్ కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది, పేదల కోసం పనిచేస్తుంది కాబట్టి మీరు నిజంగా ప్రభుత్వాలు స్పందిస్తాయని ఆశాభావం మాకైతే ఉంది. డెఫినెట్గా మన రంగయ్య సార్కి మనం సపోర్ట్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.